హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి సాయుధ పోరాటాన్ని పంతాగా చేసుకొని పార్లమెంటరీ తరహా ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తూ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే ఒక సిద్ధాంతంతో దాదాపు 5 దశాబ్దాలుగా భారతదేశంలో మావోయిస్టు పార్టీగా చలామణైన మావోయిస్టు సంబంధించిన సిపిఐఎం మావోయిస్టు పార్టీ త్వరలోనే గతంగా మారిపోనుందా? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు కొంతమంది ఎన్కౌంటర్లో హతం కాగా మరికొంతమంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల ముందు లొంగిపోయిన పరిస్థితి. మొత్తంగా 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా మంది అగ్రనేతలు ఉండడం చేత ఇప్పటికే ఆ పార్టీకి మావోయిస్టు పార్టీలో తెలంగాణ ముద్ర ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొన్నటి వరకు ఆ పార్టీకి ప్రధాన నాయకుడిగా చలామైన తిప్పర తిరుపతి లొంగుబాటుతో మొత్తంగా ఒకే ఒక వ్యక్తి కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయనే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. దాదాపు 5 దశాబ్దాలుగా ఆ పార్టీకి వెనుదన్నగా ఉంటూ ఆ పార్టీ కార్యాచరణలో రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన మొట్టమొదటి కార్యదర్శి ముప్పాల గణపతి. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీని దాదాపు 16 రాష్ట్రాల్లో విస్తరించేందుకు పార్టీలోకి చాలా మంది యువకులతో పాటు మేధావులను, ప్రజా సంఘాలను తీసుకెళ్లి ఎంతో అగ్రనాయకునిగా ఎదిగిన ముప్పాల లక్ష్మణరావు ఇప్పటికీ ప్రభుత్వము లొంగిపోవాలని చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ చాలా రకాల చర్చలు నడుస్తుంది. ముప్పాల లక్ష్మణరావు గణపతి పోలీసు అదుపులో ఉన్నారు. త్వరలోనే 1-2 రోజుల్లో పోలీసులు అతన్ని మీడియా ద్వారా సమాజానికి చూపెట్టే అవకాశం ఉందని. అయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన డీజీల ముందు, రాష్ట్ర పోలీస్ శాఖల ముందే, ఇటు ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, పోలీసుల ముందు లొంగిపోయిన నేతలు. కానీ ఈసారి గణపతి లొంగుబాటు ఎక్కడ ఉంటుందనేది ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం గణపతి ఆరోగ్యంగా లేరు, నేపాల్లో ఉన్నారు. నేపాల్ నుంచి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నారనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం గణపతి కేంద్ర మంత్రి అమిత్ షా ముందు లొంగిపోయే అవకాశం ఉందని ప్రధానంగా వినబడుతోంది. 1975లో ఒక ఉపాధ్యాయుడు, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళి సాయుధ పోరాటాన్ని పంతగా ఎంచుకొని పార్లమెంటు ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించి ఒక మహా సంగ్రామమే నడిపాడు. మొత్తంగా నాడు పీపుల్స్ వార్ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత అన్ని కమ్యూనిస్టు పార్టీలు, సాయుధ పోరాటాన్ని నమ్మిన కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా ఏర్పడిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం చివరి అంకానికి చేరిన నేపథ్యంలో ఒక గణపతి పోలీసులు సమాజంలో అతన్ని లీగలైజ్ చేస్తే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన రూపురేఖలన్నీ కూడా గత చరిత్ర కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొడుకు శ్రీనివాసరావు ఒక ఆడియోను విడుదల చేయడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. నేను చూడాలని ఉంది, నాన్న కోసం పిలుపునిస్తున్న ఒక ఆడియో కూడా, ఒక విజ్ఞప్తి చేస్తున్న ఆడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తుంది. మొత్తంగా మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరిన నేపథ్యంలో గణపతి లొంగిబాటుపై, అంటే గణపతి ప్రభుత్వానికి వచ్చి సమాజంలో అతను లీగలైజ్ అవుతున్న నేపథ్యంలో చాలా రాజకీయ దుమారం లేస్తుంది, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. అతను నిజంగానే మొన్నటి వరకు కూడా ఇక్కడ మన దేశంలో ఉన్నాడా లేకుంటే నేపాల్లో ఉన్నాడా అనేది కూడా ఒక తీవ్రమైన చర్చ. ప్రస్తుతం మాత్రం ఓవైపు గణపతి లొంగుబాటుపై చర్చ, మరోవైపు ఆయన కుమారుడు ముప్పాల శ్రీనివాసరావు విడుదల చేసిన ఆడియో మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడియో ఒకసారి మనం విందాం. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి.
కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నాన్నా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నానా, నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీకోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయఘోష మీకు వినపడదు. ప్రతి కుటుంబపు చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా, నీకు వందనం. నానా, మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది. ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషిని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవిత కాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యము వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్న, మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్ట నష్టాలతో కూడుకున్న దారి, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే. ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటి తరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీ వంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు, కానీ ఇది నా అభిలాష. స్వస్తి. సో ఆడియోలో అతను తండ్రి కోసం పిలుపునివ్వడమే కాకుండా తండ్రి యొక్క సిద్ధాంతాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. తల్లి త్యాగాన్ని చెప్పడం జరిగింది. నాన్నను ఒకసారి చూడాలి, నాన్నను ఒకసారి పిలవాలని ఒక ఆర్ద్రత కనబడుతున్న, ఆవేదనతో కనబడుతున్న ఒక విజ్ఞప్తిని మనం చూసాం. మొత్తంగా మావోయిస్టు పార్టీకి కేంద్ర బిందువు లాంటి పెద్దన్న పాత్ర పోషించిన అగ్రనేత గణపతి త్వరలోనే పోలీసులు లొంగుబాటును చూపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి లీగలైజ్డ్ అన్ని కూడా అయిపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో అందరూ పోలీసుల ముందు లొంగిపోయారు. మరి ఈ పార్టీకి రూపకర్త, ఈ పార్టీలో ప్రధాన పాత్ర పోషించి దాదాపు 1975 నుంచి ఒక ఉపాధ్యాయుడి నుంచి జగిత్యాల జైత్రయాత్ర తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన
గణపతి ప్రస్తుతం పోలీసుల ముందు లొంగుబాటు అనేది మాత్రం చాలా సంచలనంగా మారిపోయింది. త్వరలోనే మనం అందరం చూసే అవకాశం ఉందని కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే గతంలో కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఇలాంటి పిలుపునివ్వడం కానీ ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆయన కొడుకు ముప్పాల శ్రీనివాసరావు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ పిలుపు మేరకు, ఆయన వాసుదేవరావు కూడా అంటారు, ముప్పాల వాసుదేవరావు, ముప్పాల శ్రీనివాసరావు, ఆయనకు సంబంధించిన ఆడియో మాత్రం సంచలనంగా మారింది. ఆడియో బేస్ చేసుకొని ఆ కుటుంబానికి సంబంధించిన ఒక సెంటిమెంట్ కూడా కనబడుతున్న నేపథ్యంలో త్వరలో ఆయన లొంగుబాటు ఉందని మనం ఆశిద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.